ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఘటనపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేలుడు ఘటన ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడి అని తెలుస్తోంది. జైషే మహమ్మద్కు చెందిన డాక్టర్ ఉమర్ I-20 కార్ నడిపినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఫరీదాబాద్ ఆయుధాల స్వాధీనం కేసులో పరారీలో ఉన్నాడు డాక్టర్ ఉమర్. ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లుగా సమాచారం. పేలుళ్లలో ఉమర్ చనిపోయాడు. DNA ద్వారా ఉమర్ను గుర్తించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. 2019లో పుల్వామాలో కూడా వాహనంలో పేలుడు పదార్థాలు ఉంచి పేల్చేశారు ఉగ్రవాదులు. ఉగ్ర లింకులతో 2 రోజుల కిందట డాక్టర్ ఆదిల్, ముజామిల్ అహ్మద్లు పోలీసులకు పట్టుబడ్డారు. డాక్టర్ ముజామిల్ అహ్మద్, ఆదిల్ను విచారించారు. 2900 కిలోల పేలుడు పదార్థాలను జమ్మూ కాశ్మీర్, హర్యానా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే పేలుడు జరిగిన కార్ ఓనర్ను సల్మాన్గా గుర్తించి అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అయితే తాను కారును నదీం ఖాన్కు విక్రయించినట్లు పోలీసులకు తెలిపాడు సల్మాన్. కాగా కారు పలుసార్లు అమ్మకం, కొనుగోలు అయినట్టుగా విచారణలో వెల్లడైంది. దాన్ని ఫేక్ డాక్యుమెంట్స్తో కొనుగోలు చేసి ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు. అయితే మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. हाँ, वही जॉब करते थे. परिवार तो गांव में है. घर नहीं गया, फोन मिलाया, नहीं मिला. फिर उसके बाद में 11 बजे रात में किसी ने फ़ोन उठाया. फिर बताया कि अमर ज्योति में आ जाइए, एमरजेंसी में. अब फ़ोन किसने उठाया? రైట్, నిన్న 6:52 జరిగిన ఈ పేలుడు నిజంగా ఢిల్లీని ఉలిక్కి పాటుకు గురిచేసిందని చెప్పాలి. దాదాపు 10 మందిని బలి తీసుకున్న ఈ ఉగ్ర దాడి ఆత్మాహుతి దాడి అంటూ కూడా ప్రస్తుతం నిర్ధారించిన పరిస్థితి చూస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ న్యూఢిల్లీ నుంచి అందిస్తారు. వెంకటేష్, చెప్పండి, వాట్ ఇస్ ద అప్డేట్? ఎర్రకోట వద్ద జరిగినటువంటి బాంబు పేలుడు ఉగ్రవాదుల పనేనని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. దర్యాప్తు కొనసాగుతున్న కొద్దీ కొత్త విషయాలన్నీ కూడా బయటపడుతున్నాయి. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు సంబంధించిన డాక్టర్ మహమ్మద్ ఉమర్ ఈ దాడికి పాల్పడ్డాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆయనకు సంబంధించినటువంటి CCTV ఫుటేజ్ అంతా కూడా ఇప్పటికే పోలీసులు సేకరించారు. ప్రస్తుతం నేను పేలుడు జరిగిన ప్రాంతంలో ఉన్నాను. సో ఈ పేలుడు జరిగినటువంటి ప్రాంతాన్ని ఒకసారి మీరు చూడండి. సో దీనికి పక్కనే ఉన్నటువంటి పేలుడు జరిగిన ప్రాంతంలోనే పార్కింగ్ ఏరియా ఉంది. ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో పార్కింగ్ లోకి దాదాపు 3:30 సమయంలో డాక్టర్ ఉమర్ I-20 కారులో వచ్చారు. దాదాపు ఆయనతో పాటు మరొక 2 సహాయకులు కూడా ఉన్నారు. సో వారంతా కూడా దాదాపు 3 గంటల పాటు ఎర్రకోట పరిసరాల్లో ఉన్నటువంటి పార్కింగ్ లోనే కారులో ఉన్నారు. ఆ తర్వాత 3 గంటల పాటు వారు కారు నుంచి బయటకు దిగకుండా లోపలే ఉన్నారు. సో ప్రధానంగా నిన్న ఉదయం డాక్టర్ ఆదిల్ ను అలాగే డాక్టర్ ముజమిల్ ను ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత ఈయన గుట్టు బయటపడుతుంది, ఈయన పోలీసులకు దొరికిపోతాడేమోననేటువంటి భయం డాక్టర్ ఉమర్ ను వెంటాడింది. ఆ నేపథ్యంలోనే కారులో పెద్ద ఎత్తున అమోనియం నైట్రేట్ పేలుడు పదార్థాలను కారులో ఉంచుకొని ఆయన నేరుగా హర్యానా ప్రాంతంలో బదర్పూర్ ప్రాంతం నుంచి కారు నడుపుకుంటూ నేరుగా ఎర్రకోట వైపు వచ్చారు. సో ఎర్రకోట వద్ద దాదాపు 3 గంటల పాటు వెయిట్ చేశారు. ఎవరైతే పాకిస్తాన్ హ్యాండ్లర్స్ ఉన్నారో సో వారి సూచనల కోసం అక్కడ వెయిట్ చేశారని పోలీసులు అనుమానిస్తున్నారు. సో ఆ తర్వాత నేరుగా ఇక్కడ కనబడుతున్నటువంటి సిగ్నల్ చూడొచ్చు. ఈ సిగ్నల్ రెడ్ ఫోర్ట్ దగ్గర ఉన్నటువంటి ఈ సిగ్నల్ వద్ద రెడ్ సిగ్నల్ పడిన వెంటనే ఆ కారు మెల్లగా మూవ్ అవుతూ వచ్చింది. ఆ మూవ్ అవుతూ సరిగ్గా ఎర్రకోట ఎంట్రన్స్, సో ఎర్రకోట ఎంట్రన్స్ మనం చూడొచ్చు. నాయకు సరించండి, ఎర్రకోట ఎంట్రన్స్ ఇది. సో ఎర్రకోట ఎంట్రన్స్ వద్దకి రాగానే బాంబును పేల్చేశాడు. దాంతో పెద్ద ఎత్తున విస్ఫోటనం జరిగి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కాళ్లలో ఉన్నవారు కానీ పాదచారులందరూ కూడా చనిపోయినటువంటి పరిస్థితి. శరీర భాగాలు అయితే తునాతునకలైపోయాయి. రాత్రి మనం చూపించాము. ఎక్కడైతే మొత్తం రోడ్డంతా కూడా ముక్కలుగా పడినటువంటి బాడీ పార్ట్స్ అన్ని కూడా పడి చాలా హృదయ విదారకమైనటువంటి దృశ్యాలు మనకు రాత్రి కనిపించాయి. దాంతో ఒక్కసారిగా ప్రజలంతా భీతావాహులైపోయి ఎక్కడికక్కడ చెల్లా చెదురైపోయినటువంటి ఒక భయంకర దృశ్యం మనకు రాత్రి కనిపించినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం దర్యాప్తు పైన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కేంద్ర హోంమంత్రి ఈ రోజు 11 గంటలకు ఆయన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మొత్తం ఇది వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ అనేది కొత్తగా క్రియేట్ చేసింది. డాక్టర్లు, స్టూడెంట్స్ తో కలిపి జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఈ టెర్రర్ మాడ్యూల్